వెల్కమ్ టు బీఆర్కే ఇండప్. దిస్ ఇస్ వి వర్మ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. గతంలో రౌడీ చట్టవిరుద్ధ చర్యల్లో పాల్గొన్న వ్యక్తిగా ముద్ర వేసిన నాయకుడిని ఇప్పుడు అదే పార్టీ గౌరవ వేదికపై నిలబెట్టి కండువా కప్పించి స్వాగతించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టిన పార్టీ, అదే పార్టీ ఇప్పుడు ఆయనను తమ కుటుంబంలోకి చేర్చుకోవటం వెనుక ఏముంది? రాజకీయ లెక్కలేనా? ఉప ఎన్నిక గణితాలా? లేక బలవంతపు రాజీనా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి వేదికపై మారుమ్రోగుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని ఓడిపోతే ప్రతిష్టే పోతుందనే భావనతో పార్టీలు తపన పడుతున్న వేళ గులాబీ శిబిరం సల్మాన్ అనే పేరు చుట్టూ కొత్త వ్యూహం వేసిందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకప్పుడు రౌడీ అంటూ బహిరంగంగా విమర్శించిన వ్యక్తిని ఈరోజు పార్టీ సింబల్ పక్కన నిలబెట్టి గౌరవ సత్కారం చేయటం వెనుక రాజకీయ ప్రయోజనాలేనా, లేక ప్రజాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నమా? ఫలితంగా ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ కంటే రౌడీని పార్టీలో చేర్చుకోవటం ఏంటి అన్న ప్రశ్నే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. సల్మాన్ చేరికతో జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలే మారిపోయాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవైపు పార్టీ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నమని గులాబీ నేతలు చెబుతుంటే, మరోవైపు ఇది సిద్ధాంతపరమైన పతనానికి సంకేతమని ఆరోపిస్తున్నారు. రౌడీ అని ముద్ర వేసిన వ్యక్తిని ఇప్పుడు తామే హత్తుకోవటం అంటే నైతికత ఎక్కడా అని ప్రశ్నలు విసురుతున్నారు. అంతేకాదు, ఆయనపై గతంలో నమోదైన కేసులు, అప్పటి ప్రభుత్వ వైఖరి, ఇప్పుడు మారిన పార్టీ ధోరణి ఇవన్నీ కలిపి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. గులాబీ శిబిరంలో కొందరు నేతలు మాత్రం మరో వాదనతో ముందుకొచ్చారు. ఆ కాలంలో పరిస్థితులు వేరుగా ఉండేవి, ఇప్పుడు సల్మాన్ మారిపోయారు అని చెబుతున్నారు. మారింది సల్మానా లేక పార్టీ ఆలోచనలా అని జూబ్లీహిల్స్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక గులాబీ పార్టీ ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటున్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ వర్గాలు సల్మాన్ను స్వాగతించడం ద్వారా ప్రజలతో సన్నిహితంగా ఉండే శక్తిని ప్రదర్శిస్తున్నామని చెబుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, ప్రజలలో పనిచేసేవారు ఎప్పుడైనా మాతో ఉండవచ్చు అని వివరణ ఇస్తున్నారు. కానీ విమర్శకులు మాత్రం దీనిని సమర్థత కాదని, సర్దుబాటు రాజకీయమని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో ఒక్క సీటు గెలుపునకే కాదు, భవిష్యత్ రాజకీయ ప్రతిష్టకు ఇది కీలకమవుతుందనే భావనతో గులాబీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఇప్పుడు పరిశీలనకు వస్తుంది. ఉప ఎన్నిక ముగిసేలోపు ఈ చర్చ ఎటు దారి తీస్తుందో తెలియదు. కానీ రౌడీని కండువాలో చుట్టుకోవటం అనే నిర్ణయం గులాబీ పార్టీకి లాభమా లేక భారమా? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వరరావు గారు, ఈ సల్మాన్ ఖాన్ పై గతంలో 25కి పైగా క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అప్పుడు రౌడీ అని ముద్ర వేసిన ఆ పార్టీ ఇప్పుడు అదే పార్టీలోకి చేర్చుకోవడాన్ని అసలు ఎలా చూడాలంటారు? రాజకీయాల్లో నైతిక ప్రమాణాలు అనేటువంటివి, వాటి గురించి మనం ఆశ పెట్టుకుంటే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. అందువల్ల రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో, తమకు అవసరమైనప్పుడు ఎవరికైనా కానీ మంచి వాళ్ళనో లేకపోతే మరొకరినో ముద్ర వేయడం, లేదా తమతో చేతులు కలుపునప్పుడు లేదా తమకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వేరే విధంగా ప్రచారం చేయటం అనేటువంటిది అందరికీ తెలుసు. ఇప్పుడు మీరే చెప్పినట్టుగా ఇతను గతంలో అతని మీద మరి రౌడీ షీట్ ఉందో లేదో తెలియదు.
కేసులు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వర్ణించినప్పుడు ఇప్పుడు ఏ విధంగా జనానికి చెప్తారు అనేటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇప్పుడు 3 పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఈ 3 పార్టీలు కూడా ఏ పార్టీలో ఎంతమంది రౌడీలు ఉన్నారు, ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, లేదా ఎంతమంది అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటిది లెక్క తీస్తే మొత్తం ఏ పార్టీ కూడా ఇట్లాంటి విషయాల్లో తక్కువ తినలేదు అనేది మనకి స్పష్టమవుతుంది. అందుకని ఇతన్ని ఈ సల్మాన్ అనేటువంటి వ్యక్తిని చేర్చుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే ఇంకా ఇలాంటి వాళ్ళని చేర్చుకోవడానికి ప్రతి పార్టీ కూడా ప్రయత్నిస్తుంది. ఎందుకు అంటే బహుశా నేను అనుకోవడం బాబా మసీద్దీన్ అని డిప్యూటీ మేయర్ గా పనిచేసినటువంటి బిఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు బిఆర్ఎస్ నుంచి. అందుకని ఆ ప్రాంతంలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక ప్రముఖుడైనటువంటి వాడు, లేకపోతే వేరే విధంగా రాజకీయాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రముఖుడు పేరు మోసినటువంటి వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ ద్వారా మైనారిటీ ఓట్లు సంపాదించవచ్చు అనేటువంటి ఆలోచనతో బహుశా ఇతనికి రాజకీయ పరమైనటువంటి రంగు వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఇది ఒక బలహీనతకు నిదర్శనం. మేమే గెలుస్తాం, మొత్తం మైనారిటీల ఓట్లన్నీ మా వెనకాలే ఉన్నాయి అని చెప్పుకుంటున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఒక బలహీనతకు ఇది చిహ్నంగా కనిపిస్తూ ఉంది. అందుకని అది చెప్పేటువంటి మాటల్ని జనం ఎట్లా నమ్ముతారు ఏమిటనేటువంటిది రాబోయే 2 రోజుల్లో ఇంకా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కోటేశ్వరరావు గారు, ఈ ముస్లిమ్స్ ఓట్లని ఆకట్టుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ సల్మాన్ ఖాన్ చేర్చుకోవటం వెనుక రాజకీయ లెక్కలు అసలు ఏమో అనుకోవచ్చు అసలు. ఎందుకంటే 30% ఉన్నారు ముస్లిమ్స్ జాబితాలో, ఓటర్ల జాబితాలో. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను ఆకర్షించడమేనంటారా? ఎందుకంటే 30% వరకు ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి. ఖచ్చితంగా. ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడు అతను ఏదో మారిన మనిషి, గతంలో ఏవో నేరాలతో సంబంధం ఉన్నా లేకపోతే నేర నేపథ్యం ఉన్నా కానీ ఇప్పుడు అట్లాంటి ఏమీ లేవు ఒకవేళని అది వాస్తవం అయినా కానీ ఇప్పుడు ఎందుకు చేరాడు, ఈ సమయంలో ఎందుకు చేరాడు అనేటువంటిది, ఎందుకు చేర్చుకున్నారు, పని కట్టుకుని ఎందుకు చేర్చుకున్నారు అనేటువంటిది ప్రశ్న. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ఓటర్లను ఆకట్టుకోవడానికి వాళ్ళందరికీ పరిచయమైనటువంటి ఏదో వ్యతిరేకంగానో లేకపోతే అనుకూలంగానో లేకపోతే ఇంకొకటి విధానం, ఒక ప్రజాసేవకుడన్నా ప్రముఖంగా ఉంటాడు. రెండోది ఒక పేరు మోసినటువంటి గూండా రౌడీ అయినా కానీ జనానికి అందరికీ తెలుస్తుంది. అటువంటి కారణంతోనే ఇప్పుడు చేర్చుకున్నట్టుగా కనిపిస్తాం. కోటేశ్వరరావు గారు, ఈ సల్మాన్ల చేరికతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాంపెయిన్ వ్యూహం ఎలా మారబోతుంది అసలు? ఏదో ఇప్పుడు అతనేమి ఇంతకుముందు మరి ఏ రాజకీయాల్లో ఉన్నాడో లేకపోతే ఇతర పార్టీల్లో ఏ విధమైనటువంటి ప్రముఖ పాత్ర పోషించాడో, లేదా గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నాడో లేదా మరొక స్థాయిలో ఉన్నాడో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆ విధమైనటువంటి చరిత్ర రాజకీయం ఉన్నటువంటి వ్యక్తి కాదు. అందువల్ల అటువంటి అప్పుడు ఒక వ్యక్తి ఒక రౌడీ షీటర్ కావచ్చు, లేదా కేసులు ఉన్నటువంటి గతంలో వీళ్ళే చెప్పినట్టుగా రౌడీ అని ముద్రించినటువంటి వీళ్ళే ముద్ర వేసినటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తం దాదాపు 130,000 120,000 మంది ముస్లిం మైనారిటీ ఓటర్లని ఒకవేళ అతనే కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసేట్లయితే గతంలోనే అతను పోటీ చేసి ఉండేవాడు కదా. పోటీ చేసి మొత్తం ఆ ఓట్లన్నీ తనకే వేయించుకొని ఎమ్మెల్యేగా ఎన్నికై ఉండేవాడు కదా. అందుకని అంత ఏదో మొత్తం తెల్లవారేసరికి మైనారిటీలందరినీ బీఆర్ఎస్ వైపు తిప్పుతాడనేటువంటి భ్రమంలో జనం లేరు. నా అభిప్రాయం కూడా అది కాదు. అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ గారు కూడా సల్మాన్ చేరికపై కేటీఆర్ మండిపడిపోతున్నాడు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు అసలు?
ఎందుకు మండిపడాలి? మండిపడేట్లయితే చేర్చుకోవడం ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ కి ఇష్టం లేకపోయేట్లయితే సభ్యత్వం ఎందుకు ఇస్తాడు? ఆయన అధ్యక్షుడే కదా, మొత్తం సర్వాధికారి కదా. చెప్పమనండి. ఇతన్ని మేము పార్టీలో పొరపాటు మా వాళ్ళు నా కొడుకు తప్పు చేశాడు, పార్టీ కండువా కప్పి ఇతన్ని పార్టీలో మేము చేర్చుకోవట్లేదని చెప్పేసి ప్రకటించమనండి. నాటకాలు ఎందుకు? ఇట్లాంటి ఇప్పుడు లీగల్ ద్వారా ఈ విధంగా అన్నాడు కేసీఆర్, ఆ విధంగా అన్నాడు అంటే అలా చెప్పుకోవడం కూడా ఒక బలహీనతే. చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నట్టు ఆ పార్టీ వాళ్ళు. అందుకని అది కూడా బలహీనతే. నిజానికి అంత వ్యతిరేకత ఉండేట్లయితే పార్టీ నుంచి మేము చేర్చుకోవట్లేదు, అతనికి సభ్యత్వం ఇవ్వట్లేదు, మా వాడు పొరపాటు చేసేది చెప్పమనండి. ఓటర్లకి నిజాయితీ ఉంటుంది. ఇలాంటి ప్రచారాలు చేయటం వల్ల అది ఇంకా చౌకబారుతనం అవుతుంది తప్ప మరొకటి. ఇన్ని బలహీనతలు చుట్టుముట్టేశాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది అనుకోవచ్చా, ఓడిపోతుంది అనుకోవచ్చా? మామూలుగానే కంటోన్మెంట్ ఎన్నికల ఫలితం రిపీట్ అవుతుంది అనేటువంటిది అనేక మంది చెప్తున్నారు. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకు అంటే గతంలో ఇప్పుడు బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన మరణించారు. మరణించిన తర్వాత ఉప ఎన్నిక అవసరమైంది. ఉప ఎన్నిక అవసరమైనప్పుడు మరి రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఇంటికే పరిమితమైనటువంటి అతని భార్యని రంగంలోకి తీసుకొచ్చారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఇప్పటి వరకు ప్రచారం చేశారు. అదేమీ వర్కౌట్ అవుతున్నట్టు కనిపించట్లేదు. అందుకనే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడం ద్వారా వీళ్ళందరూ ఓటర్లని, ముఖ్యంగా మైనారిటీలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అందుకని పోయినటువంటి పట్టుని లేకపోతే పోయినటువంటి పునాదిని తీసుకొస్తారు అనేటువంటి భ్రమలు బహుశా బీఆర్ఎస్ లో ఉండి ఉంటాయి. అందుకని ఇప్పుడు ప్రాణాలు పోయేటువంటి వాడికి, నదిలో కొట్టుకుపోయేటువంటి వాడికి గడ్డిపోచ దొరికినా కానీ దాన్ని పట్టుకొని ప్రాణాలు రక్షించుకోవాలనుకుంటాడు. మనకు తెలిసిందే కదా. అటువంటి పరిస్థితి ఇప్పుడు మన బీఆర్ఎస్ లో ఉందా అనేది జనం ఆలోచించాలి. ఎవరైనా అటువంటి సందేహమే, ఎవరికైనా అటువంటి సందేహమే వస్తారు. కోటేశ్వరరావు గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సల్మాన్ నామినేషన్ తిరస్కరించడానికి ఒత్తిడి చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఇది బీఆర్ఎస్ కు ఎలాంటి ప్రచార ప్రయోజనం కలిగిస్తుంది? అలాగే ఇటువంటి ఆరోపణలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయా? ఒకవేళ ఒత్తిడి చేసి తిరస్కరించడానికి ఒత్తిడి చేస్తే ఆ విషయాన్ని కోర్టులో వేయచ్చు, దాఖలు చేయొచ్చు. ఫలానా వాళ్ళు ఫలానా అధికారి మీద ఒత్తిడి చేశారు ఫలానా విధంగా, అందుకని ఇది తిరస్కరణకు గురైందనో లేకపోతే ఉపసంహరణకు గురైందనో వేయచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయటం వల్ల ఏం ఉపయోగం? వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. కోటేశ్వరరావు గారు, ఈ బీఆర్ఎస్ లో చేరిన తర్వాత సల్మాన్ ఖాన్ పై కొత్త కేసు బంజారా హిల్స్ లో పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఇది బీఆర్ఎస్ వ్యూహానికి అసలు ఎలా ఆటంకం కలిగిస్తుంది అనుకోవచ్చు? మరి కేసు వివరాలు నాకైతే తెలియదు. ఎందుకంటే చేరిన తర్వాత అంటున్నారు కనుక మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. మరి గతంలో ఏమైనా ఇతని యాక్టివిటీస్ కు సంబంధించి ఎవరైనా ఫిర్యాదన్నా చేసి ఉండాలి. ఆ యాక్టివిటీస్ ఏమిటి, లేకపోతే ఎక్కడైనా ఇతని మీద పోలీసులకి గతంలో కేసులు ఉన్నాయి కనుక మరి ఆ కేసుల్లో భాగంగా దాని కొనసాగింపుగానే మరి ఏమన్నా పెట్టారా అనేటువంటిది ఒకటి. ఒకవేళ అలాంటిది ఏమైనా పెట్టేట్లయితే ఎంతనేమి అభ్యర్థి కాదు, లేకపోతే మరొకళ్ళు కాదు, కేసులు అనేక మంది మీద కేసులు ఉంటాయి. ఒక వ్యక్తి మీద ఒక సాధారణ, ఇప్పుడు అతను ఒక సాధారణ కార్యకర్త మీద కేసు పెట్టి తీసుకెళ్లి జైల్లో పెట్టి డిటెన్షన్ లో పెట్టి ఎన్నికలు అయ్యేంత వరకు బయటకు రాకుండా చేస్తే ఓకే, మీరు కక్షపూరితంగా మా కార్యకర్తని బంధించారని అనుకోవచ్చు. ఆ విధమైనటువంటి డిటెన్షన్ ఏమి లేదు కదా. కేసులు లేవు, అనేక కేసులు పెడుతుంటారు. ఏమన్నా ప్రచారానికి ఏమన్నా ఆటంకం కలిగిస్తే అతని ప్రచారానికి మనం గవర్నమెంట్ ని కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ తప్పు పెట్టాలి. అటువంటి పరిస్థితి ఏమి లేనప్పుడు ఆ కేసు ఒకవేళ తప్పుడు కేసు అయ్యేట్లయితే చట్టపరంగా ఎదుర్కొంటారు. అందులో తప్పేం.
కోటేశ్వరరావు గారి జూబ్లీ హిల్స్ లో మైనార్టీ ఓటర్లు బీఆర్ఎస్ లో చేరికను ఎలా చూస్తున్నారు అసలు? ఎందుకంటే సల్మాన్ హెచ్వైసీ నుంచి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ బీఆర్ఎస్ కు ఎంత మేరకు ఓట్ బ్యాంక్ గా మారుతుంది అనుకోవచ్చు? అది చెప్పలేము. ఎందుకంటే ఒక వ్యక్తి చేరినంత మాత్రాన మొత్తం అంతా కనుక బీఆర్ఎస్ వైపు మారేట్లయితే మరి అందరికీ ప్రపంచానికి అంతటికీ తెలిసినటువంటి అజారుద్దీన్ కాంగ్రెస్ లో ఉన్నాడు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మజ్లిస్ పార్టీ బహిరంగంగా మద్దతు ఇస్తూ ఉంది. వీళ్ళందరినీ వెనక్కి నెట్టేసి అంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి సల్మాన్ అనేటువంటిది సమస్య. ఆ విధంగా మరి సామాన్య జనానికి ఏమి తెలుస్తుంది? ఒకవేళ నిజంగా అంత పలుకుబడి ఉన్నట్లయితే మరి గతంలో అతను ఎన్నికల్లో పోటీ చేసి ఉండవచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఉండొచ్చు. ఎందుకు మరి అటువంటి స్థితిలో లేడు అతను అనేది ప్రశ్న. కోటేశ్వరరావు గారు, ఈ చేరిక బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ రాజకీయాల్లో లాభమా లేక భారం అవుతుందంటారా? నేను ముందు నుంచి చెప్తుంది అదే. అతనేమి మొత్తం గతంలో రాజకీయాల్లో పేరు మోసినటువంటి వ్యక్తి కాదు, లేదా ఇతర పార్టీల్లో ఉండి పెద్ద పదవులు ఉండి ఒక పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా రుజువు కాలేదు. అందువల్ల అటువంటి వ్యక్తి గురించి లాభము నష్టము అనేటువంటిది మనం ఈ దశలో మనం ఏమి చెప్పలేము. గతంలో ఏవైనా ఒక కేంద్ర మంత్రి గానో, రాష్ట్ర మంత్రి గానో, లేకపోతే ఒక ప్రముఖుడు గానో ఉండి ఆ విధంగా ఇప్పుడు పార్టీలు మారటం అనేది సాధారణం అయిపోయింది. అన్ని పార్టీల నుంచి అందరూ మారుతున్నారు. అటువంటి వ్యక్తి ఏమీ కాదు కదా. ఆ విధంగా ప్రజా జీవితంలో ఒక బలమైనటువంటి పట్టుగలిగినటువంటి వ్యక్తిగా గతంలో అతనికి రికార్డు లేదు. అటువంటిప్పుడు అది బలం చేకూర్చినట్టు ఎట్లా అవుతుంది? ఏ విధంగా చెప్పాలి అనేది ప్రశ్న. అంటే పార్టీ సిద్ధాంతం పతనం సర్దుబాటు రాజకీయాల నిదర్శనం అవుతుందంటారా బీఆర్ఎస్ పార్టీ? అసలు పార్టీలు సిద్ధాంతాలు, ఏ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి? బీజేపీకి సిద్ధాంతాలు ఉన్నాయా? బీఆర్ఎస్ కి సిద్ధాంతాలు ఉన్నాయా? కాంగ్రెస్ కి సిద్ధాంతాలు ఉన్నాయా? అవకాశవాదం ఏదో విధంగా గెలవాలి, అడ్డగోలుగా గెలవాలి, ఎట్టగట్ట గెలవాలి అనేటువంటిది తప్ప మరొకటి కాదు. అందుకని పార్టీలు సిద్ధాంతాలు అవన్నీ కూడా ఎప్పుడో వదిలేశారు, గాలికి వదిలేశారు. గెలుపు ఎట్లా అనేటువంటిది వాళ్ళకి ముఖ్యం. అందుకని ఆ ప్రాతిపదికను చూసినప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరినా కానీ జనం కూడా ఆ విధమైనటువంటి వాటిని పట్టించుకోవట్లేదు. అదే విషాదకరం. ఇప్పుడు ఓటర్లు కూడా ఎవరు అవాంఛనీయమైనటువంటి శక్తుల్ని ఎవరు ఆదరిస్తున్నారు, లేకపోతే ఏ పార్టీ సిద్ధాంతం మంచిది అనేటువంటి సిద్ధాంతాల ప్రాతిపదికన కనుక ఓటర్లు ఓటు వేసేట్లయితే ఈ పార్టీలన్నీ కూడా ఎప్పుడో దుకాణాలు మూసేసుకొని పోయి ఉంటాయి. కానీ ఎందుకని వీళ్ళు ఎందుకు రంగంలో ఉన్నారంటే జనంలో ఓటర్లో ఉన్నటువంటి బలహీనత. రాజకీయాలను చూడట్లేదు, సిద్ధాంతాలను చూడట్లేదు, లేదా విధానాలను చూడట్లేదు, లేదా సంఘ వ్యతిరేక శక్తుల లేకపోతే సంఘానికి పనికొచ్చే శక్తుల అనేటువంటి ఆ విచక్షణ జ్ఞానంతో ఓటర్లు ఆలోచించినట్లయితే కనీసం సగం మంది ఓటర్లు ఆలోచించినా గానీ ఈ విధమైనటువంటి పరిస్థితి, ఇలాంటి శక్తుల్ని రాజకీయ పార్టీలు రాజకీయ ముద్ర వేయడం అనేది ఉండదు. అందుకనే ఈ పార్టీలు ఎవరైనా కావచ్చు, నేను 3 పార్టీలు చెప్తున్నా, ఒక పార్టీనే కాదు, 3 పార్టీలు కూడా ఎందుకు మనుగడ సాగిస్తున్నాయి, ఎందుకు ఎవరిని చేర్చుకున్నా కానీ మనకేం పర్లేదు, వాషింగ్ పౌడర్ నిర్మా మన దానిలో ముద్ర వేస్తే మొత్తం అన్ని కూడా పోతాయి. అదే కదా జరుగుతూ ఉంది. కోటేశ్వరరావు గారు, ఈ ఉప ఎన్నికల ఫలితాల ఆధారంగా బీఆర్ఎస్ దీర్ఘకాలిక వ్యూహానికి అసలు ఏ పాఠాలు ఇస్తారంటారు ప్రజలు? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక సంకటమైనటువంటి స్థితిలో ఉంది. ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ అదే సంకటంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నిక అనేటువంటిది సంకటాన్ని తెచ్చిపెట్టు. అందుకనే ఇన్ని అడ్డదారులు, లేకపోతే ఈ విధమైనటువంటి ప్రత్యర్థుల మీద తప్పుడు ప్రచారాలు, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఒక్కొక్క పార్టీని గురించి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఓటర్లు మేము తప్పు చేశాము, బీఆర్ఎస్ అధికారంలో ఇచ్చి తప్పు చేశామని బాధపడుతున్నారు. అందుకని ఆ బాధపడుతున్నటువంటి వాళ్ళు తిరిగి మళ్ళా కేసీఆర్ ని నాయకుడిగా రంగంలోకి తీసుకొస్తారు.
తర్వాత ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాము, 17, 16 తెచ్చుకుంటాము అని ప్రగల్భాలు పలికారు. కానీ ఏమైంది? ఉన్నటువంటి సీట్లు పోయాయి, అనేక సీట్లలో డిపాజిట్లు గల్లంతైంది, ఓట్లు కూడా పోయాయి పార్టీకి. ఇప్పుడు మళ్ళా మేము జూబ్లీ హిల్స్ లో మేము మళ్ళా తడాక చూపిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఈ జూబ్లీ హిల్స్ లో కూడా మళ్ళా గత 2 పరిణామాలే పర్యవసానాలే కనుక వచ్చేట్లయితే ఇంకా అసలు ఆ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటల్ని సామాన్య జనం కాదు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మరు. ఒక విశ్వసనీయత కోల్పోతుంది ఆ పార్టీ. అందుకని ఏదో విధంగా దీనిలో గెలిచి కార్యకర్తల్ని మనం నిలబెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఏదో ఒక పార్టీలో చేరిపోతారు. ఆ పార్టీలో ఇంకా లాభం లేదు ఇట్లాంటి వాళ్ళు. అందుకనే ఇప్పుడు కేసీఆర్ ప్రచారానికి వస్తారా రారా అనేటువంటి సమస్య కూడా ఇప్పుడు ముందుకు వస్తా ఉంది. ఎందుకని కేసీఆర్ కనుక ప్రచారానికి వచ్చి ఈ ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోతే, కేసీఆర్ వచ్చినా కూడా ఓడిపోయింది అంటే కేసీఆర్ కూడా పలుకుపడలేదు అనేటువంటి వస్తుంది. ఒకవేళ కేసీఆర్ వచ్చి గెలిస్తే అప్పుడు ఏమిటి, దానికి ఊపు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మా కేసీఆర్ చూడండి, మా కేసీఆర్ రంగంలోకి వచ్చాడు. మరి అటువంటి కేసీఆర్ వస్తారో రారో ఇంతవరకు వాళ్ళు ఏమి చెప్పట్లేదు. వస్తారా రారా? రాకపోతే ఏమిటి, ప్రత్యర్థులు ఏమంటారు చూడండి, కేసీఆర్ ఎందుకు రాలేదంటే అక్కడ ఓడిపోతారని తెలిసే కేసీఆర్ మొహం చాటేశాడు. అందుకని నైతిక విజయం మాదే అని ఎన్నికలకు ముందే మిగిలినటువంటి పార్టీలు ప్రకటించుకుంటాయి. అందుకని కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీకి ఆ విధమైనటువంటి ఒక ఇరకాటమైనటువంటి స్థితి ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నిక కల్పించింది. బీజేపీ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? అక్కడ లోక్సభ ఎన్నికల్లోనేమో గణనీయమైనటువంటి ఓట్లు వస్తాయి. మొన్న తాజా లోక్సభ ఎన్నికల్లో 65,000 ఓట్లు వస్తాయి. అంతకుముందు 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ 50,000 దాకా ఓట్లు వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి 25,000 వచ్చాయి. అంతకుముందు కూడా అదే పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆ కాన్స్టిట్యున్సీలో రావుతాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి ప్రతిష్టకి పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే తనకు వచ్చినటువంటి 67,000 ఓట్లు కనుక ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థిలో రాకపోయేట్లయితే మరి ఆయన పలుకుబడి ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇన్ని కబుర్లు చెప్తున్నటువంటి పార్టీ ఓడిపోయేట్లయితే మరి ఈ కబుర్లన్నీ కూడా ఒట్టిదే అని చెప్పేసి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద, అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల మీద దీని ప్రభావం పడుతుంది. అందుకని 3 పార్టీలకి ఇది ఒక అగ్ని పరీక్షగా మారింది. అందుకనే ఈ సల్మాన్ చేర్చుకోవడం, లేకపోతే ఇంకా ఇలాంటి గతంలో రౌడీలుగా ముద్రపడినటువంటి వాళ్ళని అవాంఛనీయ శక్తులను చేర్చుకోవడానికి ఏ పార్టీ కూడా వెనకాడలేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. కోటేశ్వరరావు గారు, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నైతికత ప్రతిష్ట మధ్య పోటీ అనుకోవాలా, లేదంటే ఈ రాజకీయ కుట్రల మధ్య పోటీ అనుకోవాలా? ఎందుకంటే గతంలో రౌడీ అన్న బీఆర్ఎస్ పార్టీయే ఇప్పుడు గులాబీ కండువా కప్పి మరి గౌరవ వేదిక మీదకి స్వాగతించింది. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? దీనిలో నీతి నియమాలు అనేటువంటి ఎక్కడున్నాయి? నీతి నియమాలు నేను ముందే చెప్పాను. నీతి నియమాలు లేకపోతే నైతిక ప్రమాణాలు అనేటువంటివి కనుక ఆ విధంగా ఉండేట్లయితే మరి ఈ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది అవాంఛనీయ శక్తులందరూ కూడా బయటికి పోయేట్లయితే ఎంతమంది నీతి నిజాయితీల పరులు ఈ 3 పార్టీల్లో మిగులుతారనేటువంటిది వాళ్ళ మీద లెక్కించాల్సి వస్తుంది. అందుకని ఇందులో నీతి లేదు, లేకపోతే నిజాయితీ లేదు. ఏదో విధంగా గెలవాలి, గెలిచి ఇదిగో మా సత్తా ఇది, మా ప్రతిష్ఠ ఇది అని చెప్పేసి నిరూపించుకునేటువంటి ధోరణి లేదా దానికోసం ఈ తిప్పలు తప్ప మరొకటి కాదు. అందుకని ఏ పార్టీ అయినా కానీ అదే విధమైనటువంటి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బీజేపీ ఉన్నది, అది మతాన్ని తీసుకొస్తా ఉంది. మరి మతం కూడా అంతే కదా, ఒక గూండాయుధాన్ని తీసుకొచ్చినా లేదా మతాన్ని తీసుకొచ్చినా గానీ అదే మరి అది కూడా తప్పే. అందుకని ఎవరూ తక్కువ తినలేదని చెప్తుంది. అందుకని ఎస్ కోటేశ్వరరావు గారు, చర్చలో పాల్గొని మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నైతికత ప్రతిష్ట మధ్య పోటీ అనుకోవాలా, లేకపోతే
నీతి న్యాయాన్ని మరిచిపోయి రాజకీయ కుట్రలను వెనకేసుకునే రాజకీయ నాయకుల మధ్య పోటీ అనుకోవాలో ఎవరికి తెలియటం లేదు. వేచి చూడాల్సిందే మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది అనేది. ఇది ఇవాల్టి బీఆర్కే. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. తల్గూడి సత్తా.